అనుదిన దైవ కృప. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ప్రతిరోజు మన జీవితంలో పోరాటములు, ఆత్మీయ పోరాటం, మనుషులతో పోరాటం, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం, పరిస్థితులతో పోరాటం, అనారోగ్యంతో పోరాటం, ఈ విధముగా అనేకమైన పోరాటములు మన జీవితంలో యుద్ధము వలె మనలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కాలం ఇది. అయితే దేవుని బిడ్డగా ప్రభువు వాక్యమును వాగ్దానమును ధరించిన మనము ధైర్యము కలిగి అన్నిటినీ ఎదుర్కోవాలి. ఎందుకనగా వాక్యం చెబుతుంది ఊరకయే ఉండమని. ఎందుకు మనము ధైర్యముతో ఊరకనే ఉండాలి అనంటే దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడు. అదే కదా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్ర సముద్రము దగ్గర మరలా వాళ్ళను పట్టి వెనక్కి తీసుకువెళ్లాలని ఫరో ప్రయత్నం చేస్తే వీరి పక్షాన దేవుడు వారితో యుద్ధం చేశాడు. అలాగనే అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధము చేసినట్లు ఈరోజు కూడా నీ పక్షాన దేవుడే యుద్ధము చేసి నిన్ను నెమ్మదిగా ఉంచుతాడు. గాడ్ బ్లెస్ యూ.